పెన్షన్ లేదు ఏం లేదు. ఈ దొంగ కొడుకు రేవంత్ రెడ్డి వచ్చిందంటే పెన్షన్ లేదు. నాకు 64 years. నాకు ఆధార్ కార్డు బతాయి నీకు చూపిస్తా సార్. నేను అబద్ధం చెప్పవలసిన అవసరం ఏం లేదు. అట్లాగా సార్ అట్లాగా సార్ నేను చూపిస్తా. అట్లాగా సార్ నేను ఇప్పుడు నాది డేట్ ఆఫ్ ఎంతుందో చూసుకోను. డేట్ ఆఫ్ ఎంతుందో చూసుకోను. అది ఇటు దొంగ వచ్చి నీకు రుణమాఫీ చేస్తానన్నాడు, 2 లక్షలు అన్నాడు. రుణమాఫీ లేదు, బొత్స మాఫీ లేదు, ఏం లేదు. వాడు నాకు ఎవడు కావాలి? నాకు కొడుకే కావాలి. ఎవడు దగ్గర మాకు రిలేషన్. వాడి రేవంత్ రెడ్డి వాడి కొండారెడ్డిపల్లి, మాది వీరన్నపల్లి. వాళ్ళ నాయనమ్మ పెద్ద ఒక్కడే. వాళ్ళ నాయనమ్మ మా నాయనమ్మ ఒకటే కుటుంబం. ఎల్లమ్మ కుటుంబంలోకి వెళ్ళి పోయిన వారు. మా నాయనమ్మ కూడా ఎన్నమ్మ కుటుంబమే, వాళ్ళ నాయనమ్మ కూడా ఎన్నమ్మ కుటుంబమే. వేరే కాదు. ప్రజలను ద్రోహం చేసడానికే లంచ కొడుకు సీట్ ఎక్కిండు రేవంత్ రెడ్డి. ఏం లేదు ఇప్పటి వరకు నాకు ₹1 లేదు. ₹1 లేదో చెప్తున్నా. నువ్వు డైరెక్ట్ వారికి నా నెంబర్ చెప్పు. ఎవరికి? ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి చెప్పు. ఎవరంటే వీరన్నపల్లి సాయిరెడ్డి అవును. వాడు ఆవేశం ఉంది మాకు. రైతులకు ఎందుకు అన్యాయం చేయాలి? నాకు కాదు చేసింది, నాకు ఒక్కది కదా అబ్బా. రాష్ట్ర తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినావు. ముండా కొడుక గద్దెనెక్కినప్పుడు ఒక మాట మాట్లాడినావు, గద్దెనెక్కినాక ఒక మాట మాట్లాడుతావు. గద్దెనెక్క ముందుకు ఏమన్నావు? రైతులకు 2 లక్షలు రుణమాఫీ అన్నావు. సరే రుణమాఫీ ఇచ్చినావా? 2 లక్షలు రుణమాఫీ ఇచ్చినావా? ఏంది లాస్ట్కి వస్తే ఏమని చేయడం? మన రేషన్ కార్డు అన్నావు. ఫస్ట్ నువ్వు అది రేషన్ కార్డు అని చెప్పలేదు. 3 విడతల్లో షరతు కాదు, వాడు 30 విడతలు కాదు. అలా సేపు ఏది కూడా కాదు. వాడు ఉన్న సేపు ఏది కాదు. 6 సంవత్సరాలు నేను చెప్తున్నా. 6 సంవత్సరాలు వాడిన సేపు వాడు అర్ధ కూడా ఏం బికాడు. తెలంగాణ ప్రజలకు నిరువున అన్యాయం చేసి మట్టిగా కలిపి భూలోకాన్ని నొక్కిడు వాడు. అంటే ఎవరి పరిపాలన మంచి? ఇప్పుడు నీ అనుభవంలో ఎవరి పరిపాలన మంచి? కేసీఆర్ పరిపాలన. సరే ఆయన ఏం చేసిండు, ఏం చేయలేదు అనేది ప్రజలకు తెలుసు. ఈరోజు 10 సంవత్సరాలు చేసిండు కేసీఆర్. నేను ఇంకో నువ్వు కొద్దిగా ఆగు. చిన్న నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు నాకు క్వశ్చన్ అడుగుతున్నావు. 83 ఎవరు? ఎన్టీ రామారావు టీడీపీ పార్టీ అభిరమించిన అప్పటి నుంచి చూడు ఇప్పటి వరకు ఉన్న తనుంది, కాడుంది. చిన్న ఈ రోజు కూడా ఎన్టీఆర్ పరిపాలన శశిశ్యామలంగా జరిగింది. చంద్రబాబు పరిపాలన కూడా శశిశ్యామల జరిగింది. వైఎస్ రాజశేఖర్ కూడా పరిపాలన కొద్దిగా కాస్తో కూస్తో జరిగింది. వీడు వచ్చినాక నిట్ట నిలువున ప్రజలను అన్యాయం చేసి అద్రోహం చేసి మభ్యపెట్టి గద్దెలేకి తప్ప ఇంకే ఏం లేదురండి. ఇప్పుడు ఎవరు రావాలని కోరుకుంటా ఉన్నారు? ఇప్పుడు కేసీఆర్ ఈ రోజు ఇంట్లో కూర్చుంటే వస్తాడు. కేసీఆర్ పక్క ఇంట్లో పక్కా కోసేస్తా, రాకపోతే కోసేస్తా. గుడికాడికి పోయి కేసీఆర్ పబ్లిక్ టైం కేసీఆర్ పబ్లిక్ టైం చేయాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ఇవ్వాలి ఇంట్లో కూర్చుంటే సీఎం అవుతాడు. సీఎం అయితే అని చెప్తా. అన్నాడు. అరే ఆగు బాబు, అన్నాడు.